హాయ్ అండి. ఈరోజు వీడియోలో రొయ్యల పచ్చడిని ఏ విధంగా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తానండి. నేనైతే 2 kgs రొయ్యల పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. మనకి పొట్టు తీసేసిన రొయ్యలు 2 kgలు అయితే తీసుకోవాలి. ఈ విధంగా రొయ్యల్ని శుభ్రంగా కడిగి పసుపు ఉప్పు వేసి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టాలి. తర్వాత గ్యాస్ స్టవ్ మీద అయితే పెట్టి వీటిని మనము ఉడికించుకోవాలి. మనకి రొయ్యల్లో నీరంతా పోయేదాకా అయితే ఉడికించుకోవాలండి. అలాగే మా దగ్గర పికిల్స్ కొనే వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు, రొయ్యల పికిల్లో రొయ్య సైజు ఎంత ఉంటుంది అనేసి. 3 ఇంచెస్ అయితే ఉందండి పొట్టు తీసేసిన రొయ్య. అదే పొట్టుతో అయితే మీకు 4-5 ఇంచెస్ ఉంటుందన్నమాట. మేము పెద్ద సైజు వాడుతున్నాము. అలాగే మనకి 4 kgs పొట్టు ఉన్న రొయ్యని తీసుకుంటే పొట్టు తీసేసిన తర్వాత మనకి 2 kgs వస్తాయన్నమాట. అంటే ఈ విధంగా ఈ రొయ్యల్లో నీరంతా పోయేదాకా ఉడికించుకోవాలండి. నీరంతా అయిపోయింది. తర్వాత నీటిని మనం డ్రీప్ ఫ్రై చేసుకోవాలి. అలాగే మనకి రొయ్యల పికిల్కి మసాలా దినుసులు కూడా రెడీ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ ఈ విధంగా శుభ్రం చేసుకుని పెట్టుకోవాలి. అల్లం మీద పొట్టంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఇటువంటి స్పూన్ తోటి మనం ఈ మసాలా దినుసుని తీసుకోవాలి. 2 kgల రొయ్యల పచ్చడికి 8 స్పూన్ల ధనియాలు తీసుకోవాలండి. జీలకర్ర వచ్చేసి 2 స్పూన్లు తీసుకోవాలి. మెంతులు వచ్చేసి 1 స్పూన్ తీసుకోవాలి. ఆవాలు 4 స్పూన్లు తీసుకోవాలి. యాలకులు 10 తీసుకోవాలి. అలాగే 2 kgలకి లాంగి మొగ్గలు 20 తీసుకోవాలి. దాల్చిన చెక్క వచ్చేసి మనకి కేజీకి 2 అంగుళాల ముక్క, ఇటువంటి ముక్క సరిపోతుంది. ఇది 2 kgలు కాబట్టి నేను 4 అంగుళాల దాల్చిన చెక్క అయితే తీసుకున్నాను. వీటిని మనము గ్యాస్ స్టవ్ మీద చిన్న మంటలో దోరగా వేయించుకోవాలి. చిన్న మంట మీద అయితే వేయించుకోవాలి. ఈ విధంగా ఒకవైపు నేను ఇవి వేయించుకుంటానే ఈ రొయ్యల్ని, అంటే మనం ఉడకపెట్టుకున్న రొయ్యల్ని కూడా ఒక పక్క వేపేసుకోవచ్చు. మనం ఆయిల్ అయితే ఒక 1/2 kg ఆయిల్ అయితే వేసుకుని ఒక ఆయిల్ అయితే వేపుకోవాలి. మనకి రొయ్యలు ఎన్ని ఆయిల్ అవుతాయో ప్రతి ఆయిల్కి కూడా ఆయిల్ మారుస్తూ ఉండాలి. ఒకే ఆయిల్లోని మొత్తం రొయ్యల్ని వేపకూడదు. ఎందుకంటే మనకి రొయ్యల నుంచి చిన్న చిన్న పొట్టులా వస్తుంది. ఆ పొట్టు అంతా నూనెలో ఉండిపోతుంది కాబట్టి అది ఉండగా మళ్ళీ ఇంకొక ఆయిల్ వేసేస్తే నల్లగా అయిపోతుందండి. కాబట్టి మనము ఆయిల్కి ఆయిల్ మారుస్తూ ఉండాలి. అలాగే రొయ్య వచ్చేసి చిన్న మంట మీద బాగా వేగనియ్యాలి. ఇది గట్టిగా వచ్చేలాగా వేగనియ్యాలి. లేకపోతే పచ్చడి నిల్వ ఉండదు, స్మెల్ వచ్చేస్తుంది. కాబట్టి మనము చిన్న మంట మీద బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాతే ఈ విధంగా ఎర్రగా ఉండాలి. చేతితో నొక్కితే గట్టిగా ఉండాలి. ఈ విధంగా మనము ఇంకొకసారి కూడా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించేసిన తర్వాత మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించినా కూడా ఆయిల్ సపరేట్గా వేసుకోవాలి. అయితే 2 kgs రొయ్యల పచ్చడికి అల్లం వెల్లుల్లి పేస్ట్ 8 స్పూన్లు అయితే వేయాలండి. 8 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనము ఈ విధంగా వేయించుకోవాలి. మనకి రొయ్యలు ఎంత బాగా వేగాలో అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చాలా బాగా వేగాలి. ఇది ఎర్రగా వచ్చేదాకా వేగాలి. వీడియోలో చూడొచ్చు మీకు ఎంత రెడ్గా వచ్చిందో. ఇంతలా వేగిన తర్వాత మనం ఆల్రెడీ తీసుకున్న మసాలా దినుసుల్ని మిక్సీ పెట్టుకుని మసాలా పొడాన్ని ఈ విధంగా వేసేసుకోవాలి. మనము గ్యాస్ స్టవ్ ఆన్లో ఉండగానే ఈ మసాలా పొడాన్ని వేసుకుని కొద్దిగా వేగనియ్యాలి. ఎక్కువ అయితే అక్కర్లేదండి, ఒక 30 సెకండ్స్ అయితే చాలు. తర్వాత మనం కారం అయితే వేయాలి. 2 kgs రొయ్యల పచ్చడికి కారం వచ్చేసి 10 స్పూన్లు అయితే వేయాలి. మీకు స్పూన్లు మసాలా దినుసులు తీసేటప్పుడు చూపించాను కదా, అదే స్పూన్ తోటి 10 స్పూన్ల కారం అయితే వేసుకోవాలి. అయితే మనము కారం వేసిన తర్వాత గ్యాస్ స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలండి. ఎందుకంటే మనకు ఆల్రెడీ వేడిగా ఉంటుంది కాబట్టి ఆ వేడికి కారం సరిపోతుంది. మరి ఎక్కువగా కారం వేయించేస్తే నల్లగా అయిపోతుంది అన్నమాట. ఈ విధంగా గ్యాస్ స్టవ్ అయితే ఆపేసి కలుపుకుంటున్నాను. తర్వాత సాల్ట్ అయితే వేయాలి. నేనైతే దీనికోసము గళ్ళుప్పు అయితే ఎండలో ఎండపెట్టి మిక్సీ పెట్టుకున్నాను. అయితే ఈ ఉప్పు వచ్చేసి మనము 5 స్పూన్లు అయితే వేసుకోవాలి. 2 kgల రొయ్యల పచ్చడికి 5 స్పూన్లు వేస్తున్నాను. మనకి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఎందుకన్నా మంచిది కొద్దిగా తక్కువ వేసుకోవడం మంచిదండి. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు కాబట్టి. తర్వాత మనము ఈ మిశ్రమంలో మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న రొయ్యలను అయితే వేసేసి బాగా కలిపేవాలి. మీకు ఆయిల్ కనుక సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చండి, ఏం పర్వాలేదు. నాకైతే కరెక్ట్గానే ఉంది.
ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి ఈ పికిల్ అంతా బాగా చల్లారిపోవాలి. బాగా చల్లారిపోయిన తర్వాత 10 నిమ్మకాయలు అయితే తీసుకున్నాను. దీన్ని అయితే ఈ విధంగా జ్యూస్ పిండుకోవాలి. ఈ నిమ్మరసాన్ని మనము వడకపెట్టి అయితే చల్లారిపోయిన ఈ పికిల్లో అయితే వేయాలి. కానీ మనకి నిమ్మరసంలోని పలుకులు గట్రా ఏమీ రాకూడదు కాబట్టి మళ్ళీ ఉడకపెడుతున్నాను. ఈ విధంగా నీట్గా అయితే వేసుకోవాలి. ఈ నిమ్మరసం వేసేటప్పుడు మీకు సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. మనకి ఇది మరుసటి రోజు వచ్చేసి పైన ఆయిల్ తేలి చాలా ముద్దలాగా చాలా బాగుంటుంది. ఒకసారి చూడొచ్చు మీరు. ఒక రోజు తర్వాత పచ్చడి అయితే బాగా ఊరి కలరు బాగుంటుంది, టేస్ట్ కూడా బాగా కుదురుతుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి.